2.8.5 రోల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ ఇన్ ద రైజ్ ఆఫ్ గ్లోబల్ పవర్స్. సో వీపో అని ఉంది. సో వీపో అంటే వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్. సో ఇది ఒక రిపోర్ట్ పబ్లిష్ చేస్తుంది. ఆ రిపోర్ట్ పేరు వచ్చేసి పేటెంట్ ల్యాండ్స్కేప్ రిపోర్ట్ ఆన్ జనరేటివ్ ఏఐ. ఓకే, సో ఈ రిపోర్ట్ కింద చైనా అనేది ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంది. సో చైనా 70.3% జనరేటివ్ ఏఐ పేటెంట్స్ని పబ్లిష్ చేసింది 2014 నుంచి 23 టైం పీరియడ్ను చూసుకుంటే. ఓకే, మన ఇండియా వచ్చేసి 5th ర్యాంక్ అనమాట. 5th ర్యాంక్ ఉందని సంతోషపడద్దు, ఎందుకంటే ఓన్లీ 2.5% మాత్రమే జనరేటివ్ ఏఐ పేటెంట్స్ని పబ్లిష్ చేసింది. చైనా అయితే 70.3%, మనం ఓన్లీ 2.5%. ఓకే, సో సైన్స్ అండ్ టెక్నాలజీ గ్లోబల్ పాలిటిక్స్లో ఒక క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. సో అదనమాట. సో నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ అండ్ గ్లోబల్ కాంపిటేటివ్నెస్ చూసుకుంటే, మన కంట్రీ సాఫ్ట్ పవర్ కంట్రీలా కావాలంటే ఎడ్యుకేషన్, ఇన్నోవేషన్, రీసెర్చ్, టెక్నాలజీ ఇవి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. నెక్స్ట్ ఎకనామిక్ గ్రోత్ జనరేట్ చేయాలంటే క్వాలిటీ లేబర్ ఫోర్స్ ఇంకా ప్రొడక్టివిటీ కావాలి. అది ఓన్లీ ఎడ్యుకేషన్తోనే సాధ్యపడుతుంది. నెక్స్ట్ స్ట్రాటజిక్గా చూసుకుంటే, వేరే కంట్రీస్పై ఆధిపత్యం సాధించాలంటే టెక్నాలజికల్ డామినెన్స్ అనేది మనం చేయాలి. అది ఎడ్యుకేషన్ అండ్ ఇన్నోవేషన్ని ఎంకరేజ్ చేస్తేనే సాధ్యపడుతుంది. నెక్స్ట్ ఇష్యూస్ విత్ డెవలప్మెంట్ ఇన్ రీసెర్చ్ అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఫర్ ఇండియా. సో మనకి ఇష్యూస్ ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ ఇండియా టోటల్ జీడిపిలా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి చూసుకుంటే 2020 నుంచి 21 పీరియడ్ ఓన్లీ 0.64% ఆఫ్ జీడిపి మాత్రమే స్పెండ్ చేస్తుంది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో. అదే డెవలప్డ్ కంట్రీస్ చూసుకుంటే వాళ్ళ జీడిపిలో 2% స్పెండ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ థింగ్ ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ అనేది ఇండియాలో 36.4% ఉంది. డెవలప్డ్ కంట్రీస్లో మోర్ దాన్ 50% అనేది ఉంది ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్. తర్వాత ఇంకొకటి ఏంటి అంటే స్కిల్డ్ రీసెర్చర్స్ అంత ఎక్కువ మంది మన దగ్గర లేరు. ఎందుకు అంటే ఇండియాలో 262 రీసెర్చర్స్ పర్ మిలియన్ పాపులేషన్ అనేది ఉంది. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఈ రీసెర్చర్స్ పాపులేషన్ అనేది పెరుగుతుంది. బట్ యాజ్ పర్ ద సెన్సస్ 262 పర్ మిలియన్ పాపులేషన్. బట్ చైనా, యుఎస్ అనేది చాలా ఎక్కువ ఉన్నారు రీసెర్చర్స్. సో అదనమాట. నెక్స్ట్ క్వాలిటీ ఆఫ్ రీసెర్చ్ అనేది మన దగ్గర లేదు. ఇంకొకటి, ఈ రీసెర్చ్ చేయడంని ఇండస్ట్రీస్లో అంత అప్లై చేయట్లేదు. ఇట్లా రీసెర్చ్ క్వాలిటీ తక్కువ ఉండడం వల్ల ఈ రీసెర్చ్ అప్లికేషన్స్ ఇండస్ట్రీలో అంత యూజ్ చేయకపోవడం వల్ల బ్రెయిన్ డ్రెయిన్ అనేది అవుతుంది. సో బ్రెయిన్ డ్రెయిన్ అంటే ఏంది, ఇక్కడ చదువుకొని ఇక్కడ రీసెర్చ్ చేసి బయటికి పోయి అప్లై చేస్తున్నారు వాళ్ళ నాలెడ్జ్ని. ఓకే, సో ఇక్కడ చదువుకున్నది అక్కడ పోయి యూజ్ చేస్తున్నారు అనమాట. సో వాళ్ళ కంట్రీకి ఎక్కువ బెనిఫిషియల్. అంటే మనం అంటే అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మనం ప్రొవైడ్ చేయట్లేదు. సో ఇదొక మేజర్ ప్రాబ్లం అనమాట. బ్రెయిన్ డ్రెయిన్కి మేజర్ రీజన్ ఇది. సో నెక్స్ట్ వే అహెడ్ చూసుకుంటే ఇన్నోవేషన్ పెంచాలి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇంకా ఎడ్యుకేషన్ అనేది ఒక కంట్రీ పవర్ని డిటర్మైన్ చేస్తుంది. సో అది దానిపైన ఎక్కువ ఫోకస్ చేయాలి. తర్వాత రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇంటర్నేషనల్ లెవెల్లో మనం కొలాబరేషన్స్ ఇంక్రీజ్ చేయాలి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం.